తెలుగుదేశం పార్టీకి చెందిన ఆయన తెలుగుదేశం పార్టీ సరిగా పరిపాలన చేయటం లేదని తన ఆస్తులు కాజేయడానికి ప్రయత్నం చేసిందని ఆయన ఈమెయిల్స్ పెట్టాడంట ఎవరికో. దానికంట నారా లోకేష్ గారు పెద్దిరెడ్డి గారు పెట్టించాడు అనేటువంటి పరిస్థితి దిగజారిపోయి మాట్లాడేటువంటి పరిస్థితి దిగజారిపోయాడు. అంటే ఏమి లేదు, గుడ్డగాల్చి మొఖాన్ని వేసేద్దాం. ఇవాళ సింగపూర్ వెళ్ళి ఏమీ తీసుకురాలేకపోయాం, అది చెప్పినా కూడా ఉపయోగం లేదు కాబట్టి ఏదో కథల్ని చెప్పాలి అనేటువంటి ప్రయత్నం ఇవాళ నారా లోకేష్ గారు పాపం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒకసారి చెప్పమని అడుగుతా ఉన్నా. నారా లోకేష్ గారు, ఈ మురళీకృష్ణ చౌదరి గారు ఎవరు, మాకేమి సంబంధం, పెద్దిరెడ్డి గారికి ఏమి సంబంధం, పెద్దిరెడ్డి గారి మీద పడేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనే విషయాల్ని దయచేసి నారా లోకేష్ గారు సెలవిస్తే బాగుంటుంది. సెలవేయకపోతే మీ కుట్రలు కుతంత్రాలు మీ బురదల్లే కార్యక్రమాలు ప్రజలు చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తారు. ఆయన చాలా పెట్టే ట్వీట్లు, ఒకటి కాదు రెండు కాదు, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ప్రభుత్వం అంత దౌర్భాగ్యమైన ప్రభుత్వం లేదని, తనకు అన్యాయం చేసిందని ఆయన ట్వీట్లు పెట్టినటువంటి సందర్భాలు. ఆయన ప్రాపర్టీ ఇది చిలుకూరుపేటలో, దీన్ని కాజేయడానికి ప్రయత్నం చేశారంట అక్కడ లోకల్ గా ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే గారు. అందువల్ల ఆయన కడుపు మండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టుగా ఆయన విమర్శ చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీని. ఆయన తీసుకొచ్చి మాకంటగట్టి ఇదేదో పెద్దిరెడ్డి గారు చేశారనేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు. అంతేకాదు, పెద్దిరెడ్డి గారి మీద చాలా కక్ష పెట్టినట్టున్నారు. నిన్న కూడా చెప్పారు కదా, పెద్దిరెడ్డి గారు కాలేజీలో చదువుకునేటప్పుడంట ఘర్షణ అయితే చంద్రబాబు నాయుడు గారిని చెప్పుతో కొట్టాడంట. మేమెక్కడ ఆయన ఎక్కడ చెప్పుతో కొట్టాడు, మేమే కొట్టామని కొంతమంది ముందుకు చెబుతున్నారు. మొన్న నిన్నే మళ్ళీ తవ్వుకునే కార్యక్రమం చేస్తున్నారు సినిమాలో చెప్పినట్టుగా. ఆయన మీద ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఆదాన్ డిస్టిలరీస్ నుంచి పెద్దిరెడ్డి గారికి 5 కోట్ల రూపాయలు జమ అయిందట, పెద్దిరెడ్డి గారి కంపెనీకి, పిఎల్ఆర్ కంపెనీకి. ఇది పచ్చి అబద్ధం. ఇది ఎవరు చెబుతున్నారు? నారా లోకేష్ గారు చెబుతున్నాడు నేను ప్రెస్ మీట్లో. ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్ల రూపాయలు జమ అయింది అని. ఇప్పుడు ఇది 2021లో జమ అయింది అని మాట. అసలు ఆదాన్ కంపెనీ నుంచి పిఎల్ఆర్ కంపెనీకి 1 పైసా కూడా ట్రాన్స్ఫర్ కాని దాన్ని అద్భుతమైన కథల్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కక్ష కార్పణ్యాలు, ఈ విధంగా లిక్కర్ కేసులో లేనిపోని అబద్దాలు చెప్పి నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇటు ప్రజల్ని అటు న్యాయస్థానాల్ని వారు పడుతున్నటువంటి పాట్లు ఇన్ని అన్నీ కాదని మనం చేస్తున్నాం.